వాళ్ళ ఆవేదనలు మీరు విన్నారు. ఇది నిజమైన నిఖచ్చితమైన ఇది సమస్య. ఈ సమస్య ఎట్లాంటిదంటే ఇగో ఈ పేపర్లలో అన్ని వచ్చినాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గిరిజన హాస్టల్లో నిర్లక్ష్యం పట్ల ఈ పేపర్లలో వచ్చినాయి. ఒక పాపకు మీరు చూసిర్రు, ఈ పాపకు ఎన్సీసీ పాపకు 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు వీళ్ళు ర్యాపిడోలు ఇచ్చి వాళ్ళు బయట ఎన్సీసీ పరీక్షలకు పంపిస్తూ ఉన్నారు. కొంతమంది ర్యాపిడోలలో రాకపోతే ఆ పిల్లలు కొంతమంది అయితే బస్సులు ఎక్కేసిపోయేసి పరీక్షలు రాసి వచ్చేది. మరి ఇట్లా ఉంటే, ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉంటే ఈ పిల్లల బతుకుల్లో అంధకారం అనేది వస్తుందా రాదా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దీని పట్ల తమరు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు పిల్లలంటే మీకు చాలా ఇష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు చదువులంటే, చదువుల పిల్లలంటే, మీ చదువుకునే పిల్లలంటే కూడా మీకు చాలా ఇష్టం. అనేక మీడియా వార్తా కథనాలలో మీరు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ పైన ఎవరైతే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారో వాళ్లకు మీరు తాట తీస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఆ ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారని మా గిరిజన సమాజం నమ్ముతా ఉన్నది. ఈ సందర్భంలో తమరితోనే మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. ఈ GOMS నంబర్ 53 ఇష్యూ చేస్తున్నప్పుడు మీరు ఎన్నో మంచి ఉద్దేశాలతో ఈ జియోని ఈ సమాజానికి అందించారు. అందులో సకల సౌకర్యాలతో అందించారు. మీరు ఇవాళ అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు లేరు, అక్కడ బాత్రూమ్లు కడిగే వాళ్ళు లేరు, అక్కడ వాచ్మెన్లు లేరు, అక్కడ ట్యూషన్లు చెప్పే వాళ్ళు లేరు, పిల్లలకు పొద్దున నాణ్యమైన భోజనం ఇచ్చే వాళ్ళు లేరు, పిల్లలకు మధ్యాహ్నం పూట ఇచ్చే భోజనం ఏదైతే ఉందో 2 గంటలకు 3 గంటలకు ఇస్తా ఉన్నారు. రాత్రి ఒక పేరెంట్ నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మా పిల్లోడు ఏడుస్తా ఉన్నాడు, రాత్రి 10 అవుతున్నది, 10 గంటల దాకా కూడా అతనికి భోజనం ఇవ్వలేదు అని ఏడుస్తా ఉన్నాడని చెప్పేసి ఆ తండ్రి రోధిస్తూ నన్ను ఫోన్ చేయడం అనేది నిజంగా నాకు చాలా ఆవేదన కలిగించింది, బాధ కలిగించింది. అలా ఎన్నో విషయాలు ఇక్కడ నిర్లక్ష్యం ఉన్నది. ఈ విషయానికి గౌరవ టీటీడీఓ కోటాజీ గారి దృష్టికి మేము ఎన్నో పర్యాయాలు తీసుకువెళ్ళాం. అదే సందర్భంలో వారు నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మీ మీడియా సమక్షంలో కూడా ఇక్కడ ప్రజావాణిలో కలెక్టర్ గారికి మేము పత్రికలు ఇస్తా ఉంటే ప్రజావాణిలో కూడా అక్కడ అంత పెద్ద సమస్య లేదు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మా గిరిజన సమాజం అంటే అంత మీకు నిర్లక్ష్యం, ఎందుకు మా గిరిజన బిడ్డలు అంటే మీకు అంత నిర్లక్ష్యం అని నేను కోటాజీ గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అయ్యా కోటాజీ గారు, మీరు అడిగినప్పుడల్లా ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడల్లా మీరు మాట్లాడుతుంటారు. నాకు ఒక్కటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హాస్టల్ లేదు, నాకు జిల్లాలో ఉన్న అన్ని గురుకులాలు నేను చూసుకోవాలి కాబట్టి నేను మీ దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఇలా మాట్లాడవద్దు. మా బిడ్డలు కూడా మీ బిడ్డలు లాగానే చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇలా మాట్లాడుతున్న అధికారులే కావచ్చు, ప్రైవేట్ ఏజెన్సీలే కావచ్చు, వాళ్ళ మీద ఈ ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేసి విచారణ జరిపి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కలెక్టర్ గారి సమక్షంలో మేము ఇస్తా ఉంటే అక్కడ అంత పెద్ద సమస్య లేదని మీరు అన్నారు కదా, మరి సమస్యలు కాదా, ఈ సమస్యలు మీ దృష్టికి రావటం లేదా అని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. సమస్య అనేది జరిగిన తర్వాత, నష్టమైన తర్వాత దాని నివారణ చేయడమే సమస్యకు పరిష్కారమా అని ఇవాళ నేను అధికార యంత్రాంగానికి అడగదలుచుకున్నా. కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే 33 జిల్లాల పేరెంట్స్ అందరూ కూడా ఇవాళ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నారు. ఇది మా చాలా చిన్న సమస్య, ఏదో కోట్ల రూపాయలు అడగట్లేదు. ఒక్కటి, ఈ హాస్టల్లో మీరు శాశ్వతమైన హాస్టల్ బిల్డింగ్ని కట్టించండి. హాస్టల్ బిల్డింగ్లు కట్టించిన దాకా మీరు ప్రైవేట్ ఏజెన్సీలను మీరు ఎంటర్టైన్ చేయకండి. కేవలం మీరే గవర్నమెంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరే వార్డన్లను పెట్టండి, మీరే వాచ్మెన్లను పెట్టండి, మీరే కేర్ టేకర్లను పెట్టండి, మీరే ల్యాండ్రీ వాళ్ళని పెట్టండి. ఏదైతే GOMS నంబర్ 53లో మీరు ఈ సమాజానికి అందించారో ఆ విషయాలన్నీ కూడా గవర్నమెంట్